చేస్తున్నారు. పాలకపక్షానికి ధీటుగా ప్రతిపక్షం కూడా హోరాహోరీగా సభలకు సిద్ధమవుతుంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతామని పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన రెడీ అవుతుంది. అయితే ఏపీలో కూటమిగా ఉన్న బీజేపీతో పొత్తు ఉండదని ఆ రెండు పార్టీలు ప్రకటించాయి. ఏపీలో దోస్తీ, ఇక్కడ కుస్తీ ఎలా? తెలంగాణ మున్సిపల్ పోర్ట్ హీట్ పై డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు జితేందర్ గారు, కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షులు. ముందుగా జితేందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి మీరు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అంటే స్థానిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని చాలా విమర్శలు కూడా మూటగట్టుకున్న పరిస్థితి మీ పార్టీకి ఉంది. సో ఏం చెప్తారు మొత్తం మీద? అంటే మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దూతున్న వేళ ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఇటు ధర్నా చేస్తున్న పరిస్థితి, దాన్ని ఎట్లా మీరు గెయిన్ చేసుకోగలుగుతారు? మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. ఈరోజు ప్రజాప్రభుత్వము మరి 2023లో ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఈ 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకుపోయింది. మరి ఆ ప్రజల వద్దకు తీసుకుపోయినటువంటి 2 సంవత్సరాలలో జరిగినటువంటి బై ఎలక్షన్స్ చూసిండ్రు మీరు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ, సికింద్రాబాద్ మన అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో 24,000తో గెలవడం కానీ, మరి అదేవిధంగా ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్స్ లో చూసిండ్రు మీరు. దాదాపుగా 8,000 పైచీలకు మేము సర్పంచ్లను హస్తగతం చేసుకున్నాము. ఈ రోజు బీఆర్ఎస్ కి వచ్చిన దాంట్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపుగా ఒక్కొక్క సర్పంచ్ గా మాకు 2 నుంచి 3 పోటీ చేయడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఇంకా తగ్గినాయి. కానీ అసలు యాక్చువల్ గా వాళ్లకు చాలా తక్కువ పర్సెంటేజ్ సర్పంచ్లు వచ్చేది ఉండే. మరి ఈ రోజు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ ఫలాలు అనేది ప్రజలకు అందియడం జరుగుతుంది. అందులో సన్నబియ్యం కానీ, సన్నబియ్యం చూడండి, ఈ రోజు 3,20,00,000 మందికి సన్నబియ్యం ఇస్తున్నాం, ఒక 50 లక్షల కార్డులు ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాము, గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నాము. కానీ ఇవన్నీ ఇచ్చినా కూడా, అంటే మీరు ఉచిత హామీలన్నీ నెరవేర్చినా కూడా ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మీకు వ్యతిరేకత పెరుగుతుంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా? లేదండి, అన్నిటినీ ఇప్పుడు చూడు, నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్య అయినా సరే మేము ఈ 2 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రజల సంక్షేమం కోసము ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమము, ఒకవైపు పెట్టుబడులు. చూడండి, ఈ రోజు ఉన్నపలంగా దాదాపుగా ఇప్పటి వరకు 7 లక్షల నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించగలిగినాం. ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. రాబోయే కాలంలో ప్రజలకు ఇంకా ఎక్కువ సదుపాయాలు అందే విషయం కానీ, విద్య, వైద్యం, ఉద్యోగము, అదేవిధంగా మన రాష్ట్రం ఏర్పడిన విషయంలో నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా మన పోరాటం చేసి తెచ్చుకోగలిగినామో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాల్లో ఇబ్బంది అయినా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని ఇచ్చింది. దానికి అనుగుణంగానే ఈ రోజు పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజల్ని మనుగడ పొందడానికి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తాం. ఇంకా ఏదైనా లోటుపాట్లు ఉన్నా కూడా అన్ని సరి చేసుకొని మరి ముందుకు పోతామండి. ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. మరి ఈ మధ్య కాలంలో చూస్తే మరి అందరూ సుఖశాంతులతో ఉన్నారు. రైతులకు మరి 500 రూపాయలు మరి అవి ఇవ్వడం కానీ, మరి బోనస్ ఇవ్వడం కానీ, మరి ఒకటేసారి రైతులకు పెద్ద ఎత్తున ఈ 20,616 కోట్ల రుణమాఫీ చేయడం కానీ, మరి రైతు భరోసా కానీ, మహిళల విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకున్నామండి. ఈ రోజు మహిళల్ని కోటీశ్వరులు చేయడం కోసము మరి మహిళల విషయంలో మహిళా సాధారికత అన్నట్టుగా అది కూడా పెట్రోల్ బంకులు కానీ, సోలార్ ప్లాంట్లు కానీ, అద్దె బస్సులు కానీ, ఇంటిగ్రేటెడ్ నిర్వహణ స్కూల్ కానీ, హాస్టల్ విద్యార్థుల దుస్తులు తయారీ పంపిణీ కానీ, మహిళల పక్షం, యువకుల పక్షం, ఉద్యోగుల పక్షం కూడా మేము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. తప్పకుండా అన్ని వర్గాల్ని, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, ఇటువంటి ఉన్నటువంటి ఆ రోజు మరి బారాస ప్రభుత్వం అన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి ఆ రోజు టీఆర్ఎస్ బారాస ప్రభుత్వం రాష్ట్రాన్ని దాదాపుగా మరి అనేక రకాలుగా అప్పుల పాలు చేసినా కూడా ఒకవైపు అప్పుల నుంచి అభివృద్ధి వైపు దూసుకుపోతుందండి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. తప్పకుండా ఏ అభివృద్ధి అయినా సరే, ఎక్కడ ఏ సమస్యలున్నా పరిష్కరిస్తాం. మరి ఈ రోజు చూడండి, సమ్మక్క సారక్క జాతరకు 2,500 కోట్ల రూపాయలు ఇవ్వగలిగినాం. అక్కడ చూడండి, ఈ రోజు బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం చూడండి ఎటువంటి బాధ్యత లేనట్టుగా విభజన హామీలు ఇవ్వలేని పరిస్థితి వారికి. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, బయ్యారం మనం ఇవ్వలేదు. అదేవిధంగా ఎంత దుర్మార్గంగా ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం ఆ రోజు సోనియా గాంధీ గారు అనంతపూర్ పర్యటనలో 2005లో ఆమె పర్యటించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇళ్లకు తాళాలేసి వెళ్ళిపోయినప్పుడు ఎందుకని అడిగితే ఇక్కడ ఉపాధి లేదు కాబట్టి వేరే రాష్ట్రాలకు తరలిలని చెప్పడంతో ఆమె ఆ రోజు మరి ఒక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకురావడం ప్రజల కోసం. మరి ఈ రోజు బీజేపీ ఎంత ద్వంద్వ వైఖరితో ఈ రోజు ఆ పథకాన్ని రద్దు చేస్తే రాష్ట్రానికి రావాల్సినటువంటి
5,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రావాల్సిన ఈ రోజు ఆగిపోయినాయి. అదేవిధంగా పండ్ల విషయానికి వస్తే ఆ రోజు 28 రకాల పండ్లు చేసుకునేవారు. ఈ రోజు 4-5 రకాలుగా పండ్లు చేయడం, మరి అదేవిధంగా మధ్యవర్తిని పెట్టియడం, ఇట్లా రకరకాలుగా ఈ బీజేపీ వారికి కానీ బీఆర్ఎస్ వారికి కానీ రేపు రాబోయే కాలంలో ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే హక్కే లేదండి. వీళ్ళు ఏ విధంగా చేయగలిగినండి? ఈ రోజు రాష్ట్రం ఏర్పడిపోయి దాదాపుగా 12 సంవత్సరాలు అయిపోయింది. 2 మంత్రులు ఉన్నారు, 8 మంది వాళ్లకు మ్యాండేటరీ 8 మంది ఎంపీలుగా గెలిచిండ్రు. వాళ్ళు ఎక్కడ ఈ రోజు రాష్ట్రం కోసం, రాష్ట్రం మీద వాళ్ళకు ప్రేమ లేదు. బీజేపీ వారికి ఓటు అడిగే హక్కే లేదు. ఈ రోజు పెద్ద ఎత్తున మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి పేరే తీయడం అనేది ఎంత దౌర్భాగ్యం. అటు అంబేద్కర్ ని అవమానిస్తారు, ఇటు గాంధీ గారిని అవమానిస్తారు, రకరకాలుగా దేశాన్ని అగోతపాలు చేస్తూ మరి వీరు ఈ విధంగా చేయడం అనేది బాధాకరం. ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు స్వీకరించరు. ఈ రోజు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే మరి 40-42 పరిస్థితి నుంచి మరి 38 పరిస్థితి ఆ నుంచి వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్ లో 17% ఓటు బ్యాంకు పడిపోయింది. ఈ రోజు రోజుకు వాళ్ళకు ఉన్నటువంటి కుంభకోణాలు గాని, వాళ్ళ బిడ్డ చేసినటువంటి ఆరోపణలు, మరి అనేక ప్రాజెక్టుల విషయంలో గానీ. ఓకే, రైట్. రాంబాబు గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. రాంబాబు గారు, గుడ్ మార్నింగ్ అందరికీ. సో మొత్తం మీద స్థానిక సంస్థల్లో దాదాపు 8,000కు పైచిలుకు స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. ఇప్పుడు ప్రజలు మాతోటి ఉన్నారు. మేము ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమాలే మమ్మల్ని గెలిపిస్తాయని కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. సో మీ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది? వాళ్ళు పాల్గొనే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అదే రకంగా ఈ వార్తలు చూస్తున్న వారికి కూడా నమస్కారం. ఇప్పుడే జితేందర్ గారు మాట్లాడినప్పుడు లాస్ట్